తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో అన్ని తప్పులే ఉన్నాయని పద్మశాలి సంఘం నేతలు నిప్పులు చెరిగారు. రీసర్వే నిర్వహించి పద్మశాలీల లెక్కలను పక్కాగా తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చూపిన లెక్క వాస్తవానికి విరుద్ధంగా ఉందన్నారు. అయితే రాష్ట్రంలో కేవలం 11 లక్షలు మాత్రమే పద్మశాలీలు ఉన్నారని చెప్పడం విడ్డూరమన్నారు. సుమారు 30 లక్షల మంది జనాభా ఉంటారని అధ్యక్షులు వి రాజ్ కుమార్ నొక్కి చెప్పారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని కలిపి లెక్కిస్తే మరింత పెరుగుతుందన్నారు. ఇదే సర్వే చూసుకుంటే వచ్చే 10 ఏళ్లలో పద్మశాలి వర్గానికి విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తప్పుల తడకగా ఉన్న కులగణన సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో మా పద్మశాలి సంఘం ఏదైతే పరిశీలించినామో ఆ పరిశీలనలో 30 లక్షల జనాభాను 11 లక్షలకు తీసుకొచ్చారు. ఏదైతే 2011, 2014లో జరిగిన అదే 12 లక్షలు చూపించారు. 2014 నుండి 2025 వరకు 12 లక్షల నుంచి 14 లక్షల నుంచి 12 లక్షలు అయింది తప్ప మరి ఈ 14 సంవత్సరాల్లో అసలు మా పద్మశాలీలు పెరగలేదా లేదా ఎక్కడైనా పోయారా అది అర్థం కాకుండా ఉంది. ఇది లోపభూయిష్టమైన సర్వే. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ సర్వేను మళ్ళా